ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే ప్రశ్న ఇంటర్వ్యూలో ఎదురైనప్పుడు మనం ఏ విధంగా దానికి ఆన్సర్ చేయాలి అనే అంశం గురించి మాట్లాడుకుందాం. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశాలు ఏమిటి అనేది మనకు కొంత అవగాహన అనేది ఉండాలి. మై నేమ్ ఈజ్ సో అండ్ సో, మై ఫాదర్ నేమ్ ఈజ్ సో అండ్ సో, he is doing something else, I have completed this kind of course from such kind of university. ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం రెజ్యూమ్లో ప్రజెంట్ చేసి వచ్చాం. అంటే మనల్ని ఇంటర్వ్యూ చేసేటువంటి వ్యక్తి లేదా సంస్థ అనేది మన నుంచి ఇంకా ఏదో విషయాన్ని ఆశిస్తున్నది అని మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం రెజ్యూమేలో ప్రజెంట్ చేయలేని అంశాలని మనం ఇక్కడ వెర్బల్గా ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం అని ఉంటుంది. ఈ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే ప్రశ్న కనుక ఉద్దేశం ఏమిటి అనేది మనం ఒకసారి గమనించినట్లయితే సమాధానం చెప్పడం చాలా సులువు. మనకు ఉద్యోగం ఇవ్వాలనుకున్న సంస్థ మనల్ని ఎందుకు ఎంపిక చేసుకోవాలి? ఎందుకంటే ఒక ఉద్యోగానికి చాలామంది వ్యక్తులు పోటీ పడుతూ ఉంటారు. అకాడమిక్ క్వాలిఫికేషన్స్ మనకంటే ఎక్కువ స్థాయిలో ఉండొచ్చు, లేదా ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. అయినా మనల్ని ఎందుకు తీసుకోవాలి? మిమ్మల్ని ఎందుకు చూస్ చేసుకోవాలి? మీకున్నటువంటి ఎక్స్ట్రా క్వాలిటీస్ ఏమిటి అనే అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రక్రియ యొక్క వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఇదే. కనుక దాన్ని మనం అర్థం చేసుకొని మన భావ వ్యక్తీకరణ అనేది, మన ఎక్స్ప్రెస్ అనేది అక్కడ చెప్పగలగాలి. మనకున్నటువంటి అకాడమిక్ క్వాలిఫికేషన్స్తో పాటు మనం ఏదైనా ఇంటర్న్షిప్స్లో చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటే వాటిని ఇక్కడ ప్రజెంట్ చేయవచ్చు. అలా కాకుండా ఏదైనా వాలంటీర్ సర్వీస్ చేసి ఉన్నట్లయితే అది కూడా మనం ఇక్కడ ప్రజెంట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. మనకున్నటువంటి అకాడమిక్ క్వాలిఫికేషన్స్లో ఏమన్నా మెరిట్స్ కానీ ఏదన్నా ఇంకేదన్నా గుర్తింపు కానీ పొందినట్లయితే వాటిని మనం ఎగ్జాంప్లిఫై చేయడానికి ఇదొక చక్కని ప్లాట్ఫామ్. మనల్ని ఇంటర్వ్యూ చేసే సంస్థ కానీ ఆ కీలకమైన వ్యక్తి కానీ మన నుంచి ఏమి ఆశిస్తారు అంటే, ఈ వ్యక్తికి కానీ జాబ్ ఇచ్చినట్లయితే కంపెనీ లేదా సంస్థ పురోభివృద్ధి ఏ విధంగా సాధ్యపడుతుంది? ఈ వ్యక్తిని మనం తీసుకున్నందువల్ల టీం ఏమైనా బలపడుతుందా? మనం ఇంకా గ్రోత్ అనేది ఏ స్థాయికి ముందుకు వెళ్ళడానికి ఈ వ్యక్తి యొక్క ఉన్నటువంటి పొటెన్షియాలిటీ కానీ స్కిల్స్ కానీ ఏ విధంగా ఉపయోగపడతాయి అనే అంశాలని వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు. దీని వెనుక ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశం ఇదే. కనుక మనకున్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ లేదా మనకున్నటువంటి టైం స్పిరిట్, మనకున్నటువంటి అనలిటికల్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్, కన్విన్సింగ్ కెపాసిటీస్, నెగోషియేషన్ స్కిల్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఇక్కడ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే కాన్సెప్ట్లో మనం ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. మన ప్రజెంటేషన్ స్కిల్స్ని బట్టి వాళ్ళు మన మీద ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకునే అవకాశం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం మార్కెటింగ్ లేదా సేల్స్ రంగంలో ఉద్యోగం కోసం అప్లై చేసాం అనుకోండి, వాళ్ళు ఏం ఆశిస్తారు? ఈ వ్యక్తికి మార్కెట్ పట్ల ఏమైనా అవగాహన ఉన్నదా? ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి ట్రెండ్ ఏ విధంగా నడుస్తున్నది? ఈ ట్రెండ్ని అందుకోవడానికి ఈ వ్యక్తి ఏమైనా ఉపయోగపడతాడా? ఈ వ్యక్తిని మనం టీంలో తీసుకున్నందువల్ల టీం బలపడుతుందా? సేల్స్ స్కేల్ అనేది పెరుగుతుందా? ఇట్లాంటి అంశాలన్నీ కూడా వాళ్ళు ఆలోచన చేస్తారు. కనుక ఆ స్థాయిలో మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆ కంపెనీ లేదా సంస్థ యొక్క ప్రొడక్ట్ ఏమిటో ముందు కొంత అవగాహన అనేది కంపల్సరీ కలిగి ఉండాలి. దానికి మార్కెట్లో ఉన్నటువంటి ఆదరణ ఏమున్నది, అట్లాగే కాంటెంపరీగా ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నాయి, వాటిని ఏ విధంగా అధిగమించడానికి ప్రయత్నం చేయవచ్చు అనేటువంటిది కొన్ని ఎగ్జాంపుల్స్ ఆధారంగా మీరు కానీ చెప్పగలిగితే అక్కడ ఉన్నటువంటి ఇంటర్వ్యూ బోర్డులో కూర్చున్నటువంటి వ్యక్తులు మీ పట్ల ఆకర్షితులు అవుతారు. అలాగే కన్విన్సింగ్ స్కిల్స్తో మీరు సేల్స్ని ఏ విధంగా పెంచగలుగుతారు, అలాగే ప్రొడక్ట్ క్వాలిటీని మార్కెట్కి అనుగుణంగా తయారు కావడానికి మీరు ఎటువంటి సూచనలు ఇవ్వగలుగుతారు అనే అంశాలను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తులు మన మీద ఒక అండర్స్టాండింగ్ రావడానికి అవకాశం.
కనుక మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళు చాలా మెలకువగా మాట్లాడాల్సిన అవసరం అనేది ఉంటుంది. అంటే వీళ్ళకి దూసుకుపోయే మనస్తత్వం ఉండాలి. అలాగే హెచ్ఆర్ మేనేజర్లు చేసేటువంటి ఇంటర్వ్యూ వేరే రకంగా ఉంటుంది. హెచ్ఆర్ మేనేజర్లు ఎప్పుడు కూడా కాన్ఫ్లిక్ట్స్ జోలికి పోరు. వాళ్ళకి ఎంతసేపు టీమ్ స్పిరిట్ కావాలి. అలాగే కన్విన్సింగ్ కెపాసిటీ ఉన్న వ్యక్తులను వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు. అక్కడికక్కడే ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసే కెపాసిటీ ఉన్న వ్యక్తులను కూడా వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు. కనుక హెచ్ఆర్ మేనేజర్ స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగాలు లేదా హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో మనం ప్రవేశించాలనుకుంటే దానికి అనుగుణంగా మనం మన ఆన్సర్లో ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. మన బలాలు ఏమిటి, మన బలహీనతలు ఏమిటి అనేది ఒకసారి మనం అనలైజ్ చేసుకొని మనకున్న స్ట్రెంగ్స్ని మనం ప్రజెంట్ చేస్తూ, అలాగే మనకున్నటువంటి వీక్ పాయింట్స్ని ఏ విధంగా భవిష్యత్తులో అధిగమించడానికి ప్రయత్నం చేస్తామో వాళ్ళకి స్పష్టంగా చెప్పగలగాలి. అలాగే మనకున్నటువంటి పొటెన్షియాలిటీని లేదా స్కిల్ని లేదా టాలెంట్ని కంపెనీ లేదా సంస్థకి ఏ విధంగా మనం అడాప్ట్ చేయగలుగుతాము, ఏ విధంగా మనం సిన్సియర్గా ఆ సంస్థ లేదా ఆర్గనైజేషన్ యొక్క ప్రగతికి తోడ్పడగలుగుతాము అనేటువంటి అంశాలని చాలా కాన్ఫిడెంట్గా, సూటిగా, స్పష్టంగా, క్లారిటీతో ప్రజెంట్ చేయగలగాలి. ఈ విధంగా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే కాన్సెప్ట్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని మీరు కరెక్ట్గా కానీ సమాధానం చెప్పగలిగితే ఇంటర్వ్యూలో కూర్చున్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా మీ పట్ల సానుకూలంగా స్పందిస్తారు. జాబ్ రావడానికి 100కి 100 అవకాశం ఉంటుంది. కనుక ఇటువంటి కాన్సెప్ట్ వస్తుందని తెలిసినప్పుడు దీన్ని కొద్దిగా ప్రాక్టీస్ చేయడం కూడా చాలా అవసరం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నమస్తే. ఇటువంటి మంచి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.